ప్రయోజనాలకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానా కలాన్ గ్రామంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి బడా కార్పొరేట్ శక్తులకు వారి ప్రయోజనాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చింది అని వీటిని వెంటనే రద్దు చేయాలి అని బీడీ కార్మికులకు కట్ అవుతున్న పీఎఫ్ డబ్బుల నుండి ఇచ్చేటటువంటి పెన్షన్ సెంట్రల్ బ్యూరో ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వానికి వేసిన సిఫార్సుల ప్రకారం కనీసం 9,000 రూపాయల కాడికి ఇవ్వాలి అని కార్మికులు కష్టపడి పనిచేసి భవిష్య నిధిలో జమ చేస్తున్న బీఎఫ్ డబ్బుల నుండి కేంద్ర ప్రభుత్వం 20% షేర్ మార్కెట్లో పెట్టడం సరైనది కాదని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరుణ, సుమలత, అనిత, శోభ, రేణుక, సంధ్య, దేవిక, గౌతమి, లహరి, లక్ష్మి, మీనా తదితరులు పాల్గొన్నారు. రైట్ వీడియో ఈరోజు బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మూలంగా రాష్ట్రంలో మన దేశంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించేటటువంటి కార్మికులకందరికీ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకే ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు ఈరోజు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని పెంచియాలని చెప్పి రాజీనామా పెట్టుకున్న తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ కనీసము నెలకు 9,000 రూపాయల కాడికి సిబిటి పెన్షన్ ఇచ్చేటటువంటి ధర్మకర్తలు ఎవరైతే ప్రభుత్వానికి సిఫార్సు చేసిరో ఆ సిఫార్సులని అమలు చేయాలని చెప్పి, ఎందుకంటే కార్మికులకు ఈరోజు అతి తక్కువ కాడికి పెన్షన్ వస్తుంది. 1000 కన్నా తక్కువ కాడికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. 800, 900, 700, 600 కాడికి ఇట్లా పెన్షన్ వస్తుంది. చాలా దారుణమైనటువంటిది. కార్మికుల పిఎఫ్ పైసలు కట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసల్ని ఆపుకొని ఇంత దారుణంగా తక్కువ కాడికి పెన్షన్ వస్తుంది. అందుకని తక్కువ వచ్చేటటువంటి వాళ్ళకందరికీ కూడా 9,000 రూపాయల కాడికి పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా కార్మికుల పిఎఫ్ పైసల నుండి కేంద్రము షేర్ మార్కెట్లకు 20% కాడికి మోడీ ప్రభుత్వము పిఎఫ్ పైసల్ని ఈపీఎఫ్ల నుండి 20% షేర్ మార్కెట్లో కట్ చేస్తుంది. ఆ కట్ చేస్తున్నటువంటి లేనట్లయితే పెద్ద ఎత్తున కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం.